హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నీస్ డ్రీమ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ సంక్రాంతి మీ అందరికీ శుభాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది ముగ్గులు, రంగులు, అలాగే గొబ్బిళ్ళు. ఈ సంక్రాంతికి మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముగ్గుని రంగులతో అలంకరించడమే మాత్రమే కాకుండా గొబ్బిళ్ళు, అలాగే పసుపు, కుంకుమ, కొన్ని రకాల కూరగాయలు, రేగిపండ్లు, అలా కొన్ని రకాల వాటితో అలంకరిస్తూ ఉంటారు. అలాగే వీటన్నిటిని అలంకరించిన తర్వాత గొబ్బిళ్ళకి నమస్కారం చేసుకుంటే మన మనసులో ఏదైనా తీరని కోరిక ఉంటే తీరుతుందనేది ఇక్కడ నమ్మకం. ఇప్పుడైతే మా ఇంటి ముంగిట్లో ఎలాంటి ముగ్గు వేసుకున్నాం అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి. కానీ నేనైతే భోగి కుండల ముగ్గు వేస్తున్నాను. ఇది భోగి ముందు రోజు నైట్ వేశాను. మధ్యలో భోగి కుండను వేసి చుట్టూ దానికి రంగులు వేశాను. ముగ్గుని ఇలా నా దగ్గర ఉన్న కలర్స్తో నింపేశాను. ఆ తర్వాత ముగ్గులో పెట్టడానికి గొబ్బిళ్ళను తయారు చేస్తున్నాను. చూడండి, ఆవు పేడను తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని ఇలా గొబ్బిళ్ళలా తయారు చేసుకుంటున్నాను. అలా తయారు చేసుకున్న దాన్ని ముగ్గు మధ్యలో పెట్టుకున్నాను. దీనిలోనే కొంచెం పసుపు, అలాగే కుంకుమ వేసుకుంటున్నాను. దీనిలోనే మన దగ్గర ఉన్న రకాల కూరగాయలు ఉంటాయి కదా, దానిలో పచ్చిమిరపకాయలు, వంకాయ, చిక్కుడుకాయ, అలాగే రేగిపండ్లు, టమాటా, మన దగ్గర ఎలాంటి కూరగాయలు ఉన్నా అలాంటి కూరగాయలన్నింటినీ దీనిలో పెట్టుకోవచ్చు. చూడండి, ఇదైతే నేను మా సిస్టర్ కలిసి వేసిన ముగ్గు. అలాగే మా ఇంట్లో ఇంకా ఎలాంటి ముగ్గులు వేసామో చూద్దాం. దీన్నైతే తాబేలు అంటారు. తర్వాత ఇంకొక డిజైన్ వేసాము. అలాగే దీన్నైతే గాజుల మలార ముగ్గు అంటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.